హాయ్ నేను సతీష్. నామినేషన్లో మాటలా మంటలా అన్నట్టునే ఒక్కొక్కరు ఫుల్ బరస్ట్ అవుతున్నారు, ఫైర్ అవుతున్నారు, కంప్లీట్గా ఓపెన్ అవుతున్నారు. ఇంకా ఇంతవరకు లైవ్లో చూసినంత వరకు పార్ట్ 1 కింద చెప్పుకుంటే నబీల్ వర్సెస్ సోనియా, సోనియా వర్సెస్ నబీలు రచ్చ రచ్చ రచ్చ, మామూలు రచ్చ కాదు. పాయింట్ పాయింట్ మాట్లాడుకుంది, ఎవరు ఎక్కడ రైట్ రాంగ్, ఎవరిది లాజిక్ ఎవరిది కాదు, ఆడియన్స్కి ఏదైతే ఫీల్ అవుతున్నారో అవన్నీ అలాంటి కంటెంట్, అలాంటి డైలాగ్స్ ఎవరి నోటి వెంబడి వచ్చాయి, ఎవరు చెప్పింది వ్యాలిడ్ అనిపించింది కాదు, క్లియర్గా చెప్పుకుందాం. అయితే ఇప్పటికే ప్రీ ఒపీనియన్ పోల్ కూడా పెట్టడం జరిగింది. నామినేషన్ అఫీషియల్గా ఇవ్వాలా లేదా రేపు పూర్తయింది కదా, కానీ ఇప్పటికే 6 అయితే నామినేషన్ అయ్యారు. ఆ నామినేషన్లు ఎవరు డేంజర్లో ఉన్నారు, ఎవరు బాటంలో ఉన్నారు, ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఉందని మన న్యూస్ బౌల్ ఛానల్ ఇప్పటికే ఒక వీడియో, ఓటింగ్ అనాలిసిస్ వీడియో పెట్టా, చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, అదైతే మిస్ కాకండి. ఇంకా నామినేషన్లు చూసుకుంటే ఫస్ట్ వన్ ఫోమ్ పుయ్యు ఫస్ట్ సమన కొడుతున్నారు, నామినేషన్ మంట రేపు అన్నట్టు ఉంది. ఇది ఆదిత్యతో రిబ్బన్ కటింగ్ అయితే చేసాడు 4వ వారం నామినేషన్లో. ఆదిత్య వస్తా పృథ్వీకి అయితే నామినేట్ చేస్తాడు. రీజన్స్ ఏమంటే, నువ్వు ఆటలో అగ్రెసివ్ అయిపోతావు అండ్ మ్యాడ్నెస్, ఆటలో అగ్రెసివ్ అండ్ మ్యాడ్నెస్కి మధ్య ఒక చిన్న లైన్ ఉంటుంది. ఆ లైన్ దాటిపోయి మీరు అప్పుడప్పుడు అగ్రెసివ్గా అయిపోతూ ఆ అగ్రెసివ్ దాటిపోయి మ్యాడ్నెస్కి వెళ్తున్నారు, చూసుకోండి, అంటే కొద్దిగా పిచ్చిదానానికి మరి ముదిరిపోతుంది అన్నట్టుగా చెబుతాడు ఆయన. రీజన్ 2 ఏం చెబుతాడంటే, ఆటలో గట్టిగా అరిచి ఎఫ్ వర్డ్ వాడి ఇన్సల్ట్ చేస్తారు, బట్ సారీ మాత్రం అంత గట్టిగా చెప్పడం లేదంటే ఎట్టా ఉందంటే అశ్వత్థామత అన్నట్టు, అశ్వత్థామ గట్టిగా చెప్పి అతహ అనేది చిన్నగా చెప్పినట్టుగా, నువ్వు అరిచేటప్పుడు ఎఫ్ వర్డ్ అయితే రీసౌండ్లో చెబుతావు, చెవులు వినలేవు, మాకు అంత లెక్క చెబుతావు, చెవులకు రక్తాలు వచ్చినట్టు చెబుతావు, బట్ సారీ వచ్చినప్పుడు ఏమి ఆ టెంపో లేదు, ఆ హైప్ లేదు, ఆ వాయిస్ లేదు అన్నట్టుగా చెప్పాడు ఆదిత్య. ఇక్కడ ఆన్సర్ ఏం చెబుతాడు ఆయన, మన పృథ్వీ, మీరు నాకు ఆటలో వార్నింగ్ ఇచ్చారు, నేను దానికే ఐ డోంట్ కేర్ అని ఎఫ్వర్డ్ వాడాను, మీకల్లా మిమ్మల్ని ఉద్దేశించి నేను ఎఫ్వర్డ్ వాడలా, ఆటలో నాకు వార్నింగ్ ఇచ్చారు కనుక దానికే ఐ డోంట్ కేర్ అని ఎఫ్వర్డ్ వాడాడంట. సో మీ వార్నింగ్ నేను తీసుకొని లెక్కని చెప్తాడు, మీరు హర్ట్ అయి ఉంటే సారీ, బట్ నేను మిమ్మల్ని ఇన్సల్ట్ చేయలేదు అని ఏం చెప్పాడు. అయితే ఇంకోటి ఏమి చెప్పుకుంటాడు, సమర్థించుకుంటాడు పృథ్వీ, నేను మ్యాడ్నెస్ అవ్వడం అనేది రాంగు, నేను ఎవరిని హర్ట్ చేయలేదు, మ్యాడ్నెస్ అనేది వేరేలా ఉంటుంది, అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, అది ఇంతవరకు రాలేదు బయటకు అని చెబుతాడు. అయితే ఇక్కడ పృథ్వీ చెప్పింది ఎఫర్డ్ అనేది మిమ్మల్ని అనలేదు, ఆటను ఉద్దేశించి మీరు ఒక వార్నింగ్ ఇచ్చారు కదా దాన్ని ఉద్దేశించని అన్నాడు. ఆటలో హౌస్లోకి వచ్చిన తర్వాత దేన్ని ఉద్దేశించన్నా, ఆ పర్సన్ ఉద్దేశించన్నా, ఆ పర్సన్ మీకు చెప్పే పాయింట్ విషయంలో సరే ఏ సందర్భంలో వచ్చినా ఎఫర్డ్ అనేది ఎప్పుడు రాంగే, అది తప్పే, అందులో డౌట్ లేదు, ఆయన అగ్రి అయ్యాడు కూడా, పృథ్వీ కూడా అందుకోసం అగ్రి అయ్యాడు. అలాగే మ్యాడ్నెస్ అనేది ఇంతవరకు మీరు చూడలేదు, అది వేరే లెవెల్లో ఉంటుంది, అది వస్తే మీరు ఎవరు భరించలేరు అన్నట్టుగా చెబుతూ ఉంటాడు. సో ఇది కూడా రాంగు. మ్యాడ్నెస్ అనేది హౌస్లో వస్తే ఏం చేస్తారు, వెంటనే బయటికి తీసి పడేస్తారు. రెడ్ కార్డు ఇచ్చి ఇంతవరకు చూపించారు కదా, ఫస్ట్ వారం ఎఫర్డ్ విషయంలో వార్నింగ్ ఇచ్చారు, 2వ వారం మళ్ళీ చెక్ చేసుకున్నారు, ఈసారి మళ్ళీ తేడా వస్తే రెడ్ కార్డు ఇచ్చి బయటకు పంపిస్తామన్నారు. సో మ్యాడ్నెస్ ఆయన గర్వంగా గ్రేట్గా చెప్తున్నాడు, అది నా బెస్ట్ క్వాలిటీ, అది వస్తే మీరు ఇంకా మటాష్ అన్నట్టు చెప్పాడు, అది వస్తే వాళ్ళే కాదు ఇతడే ముందు బయటకి అయితే వచ్చేయాల్సి ఉంటుంది, సో అదైతే మార్చుకుంటే బెటర్. అలాగే నెక్స్ట్ వన్ ఆదిత్య సోనియాకి నామినేట్ చేస్తుంది. చేసే ముందు ఆయన ఏం పాయింట్స్ చెప్పాడు, ఆమె ఏం ఆన్సర్ చెప్పింది ముందు ఒక 2 మాత్రం ఇక్కడ చెప్పాల్సిన పదాలు అయితే ఉన్నాయి, మాటలు అయితే ఉన్నాయి. ఏమంటే, సోనియా అవతల వారిని అసలు మాట్లాడనియట్లే, అసలు అవతల వారి పాయింట్ ఏంటి, లాజిక్ ఏంటి చెబుతుంటే చెప్పనిదే. ఆయన అప్పటికి ఆదిత్య సోనియా ఏం చేశారు, ఆగమ్మా నేను చెప్పేది వినమ్మా అన్న, అబ్బే మీకు కాఫీ కావాలా, బిగ్ బాస్ వాటర్ కావాలా, బిగ్ బాస్ అడిగి కాఫీ ఇప్పిస్తా, కూల్ అవ్వండి, రిలాక్స్ అవ్వండి, సరే అక్కడ కూర్చొని చెప్పండి, డ్రిల్లింగ్ చేస్తా, పోక్ చేస్తే ఎగతాళి చేస్తా. ఇక్కడ సమస్య ఏంటి అంటే, ఆదిత్య తప్పుడు మాటలు అనట్లే, ఆచి తూచి ఆయన, ఎందుకంటే బేసిక్గా హిందీ పర్సన్, నార్త్ కాశీ వారణాసి ఆ ఏరియా నుంచి వచ్చిన ఆయన హిందీ మంచిగానే మాట్లాడుతున్నాడు, కానీ మనంత అనర్గళంగా ఎలా మాట్లాడుతాడు, మనం అదర్ లాంగ్వేజ్ ఎట్లయితే అంత అనర్గళంగా మాట్లాడలేమో ఆయన అదర్ లాంగ్వేజ్ మాట్లాడు, కానీ పాయింట్స్ అయితే పర్ఫెక్ట్గా చెప్పాడు. చెప్పేటప్పుడు చెప్పనివ్వకుండా అవతల ఎగతాలు చేస్తా, పోక్ చేస్తా చెబుతూ ఉంటే ఎగ్జాక్ట్గా అతడి విషయంలో ఈమె ఏమైతే చేసిందో అతను వాయిస్ బయటికి లేవనీయకుండా, పాయింట్లు చెప్పనీయకుండా, నబీల్ తర్వాత వచ్చి ఫుట్బాల్, వాలీబాల్, గోల్ఫ్, క్రికెట్, కబడ్డీ, ఖోఖో అన్ని కలిపి ఆడేశాడు, ఆమెని కడిగేశాడని కూడా చెప్పొచ్చు. నువ్వు వినట్లేదు నబీల్ అని అంటే, మరి నువ్వు ఇంతకు ఆదిత్య గారితో ఏం చేస్తావు, నువ్వు చేసిందా నేను చేశా అంటే నువ్వే తోపా, నీకంటా ఉన్నారు ఇక్కడ, నువ్వేదో గైడెన్స్ ఇవ్వడానికి వచ్చినట్టుగా, నువ్వు చెబితేనే మేము వినాలన్నట్టుగా, నువ్వే చెప్పాలన్నట్టుగా, నువ్వెందుకు ఆదిత్య విషయంలో ఏం చేసావు అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అని లెక్క, కరెక్ట్గా ఎగ్జాంపుల్తో జస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ జరిగింది ఇదే అని ఆవిడ చేసిన తప్పు ఆవిడకి చెబుతూ ఆయన అన్ని కలిపి చెడుగుడు అయితే ఆడుకున్నాడు. క్లియర్గా పాయింట్స్ అయితే చెప్పుకోవచ్చు. ఇక ఆదిత్య గురించి దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇక ఆదిత్య చెప్పిన పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ 3 డేస్లో సోనియా నాకు కనిపించింది మంచిగా ఆడేవమ్మా, ఎక్కడైనా తప్పు జరిగితే ప్రశ్నించడం, అందరిని ఒకేలా చూడడం కనిపించింది, న్యూట్రల్గా అనిపించారు,
ఆరెంజ్ శేఖర్ భాష ఆడేటప్పుడు కానీ ఫుడ్ పై ప్రశ్నించడం కానీ, నిఖిల్ నిలదీయడం కానీ, క్లాన్ చీఫ్ యష్మిని సెలెక్ట్ చేసేటప్పుడు ఎందుకు ఆమె వైనాట్ ఈ 3 పీపుల్ అని చెప్పి అడగడం కానీ ఇవన్నీ కరెక్ట్గా అనిపించింది చెప్పాడు. అవన్నీ 100% మనం కూడా నేను కూడా ఆ రోజు రివ్యూలో ఎపిసోడ్లో అన్నింటిలో చెప్పు పర్ఫెక్ట్గా స్టాండ్ తీసుకుంది. వాళ్ళ ముగ్గురు సైలెంట్ అయిపోయినా ఈవిడ మాత్రం వైలెంట్గా అడిగింది, రియాక్ట్ అయ్యింది, అవ్వాల్సిన అవసరం ఉంది, స్టాండ్ తీసుకోవాలి, నా వరకు వస్తేనే నోరు విప్పుతాను అనకుండా పక్క వాళ్ళ విషయం కూడా తీసుకుందని ఒక రెబల్ క్యారెక్టర్ కనిపించింది. అవన్నీ జరిగాయి. ఆ తర్వాత మాత్రం అది కరెక్టే. అప్పుడు అదే అంటారు ఒక రెబల్ క్యారెక్టర్ అప్పుడు కనిపించింది. ఇప్పుడు ఇవన్నీ కనుమరుగైపోయినాయి. తర్వాత ఒక క్లాన్కి మీరు వెళ్ళిపోయాక మీ వాయిసే నాకు వినపడలేదు, గుసగుసలు ఎక్కువైపోయినాయి, మీరు ఏదో హౌస్ గుసగుసలు రాణిలాగా అయిపోయారు, మైక్ వదిలేసి కూడా మాట్లాడడం జరిగిందని చెప్పాడు. పర్ఫెక్ట్ పాయింట్. ఇంకో పాయింట్ ఏం చెబుతాడు, ఈ విషయంలో మీరు క్లాన్ చేంజ్ అయ్యాక కంప్లీట్గా నో వాయిస్ ఓన్లీ సైలెన్స్ అనే మోడ్లోకి వెళ్ళిపోయింది. నిజంగా ఇప్పుడు యష్మి వాళ్ళు కూడా అదే కదా ఫీల్ అయ్యారు. మన క్లాన్కి స్ట్రెంత్ అవుతుంది, బలం అవుతుంది, మన తరపున ఒక వాయిస్ వినిపిస్తుంది అని మన క్లాన్లోకి తీసుకుంటే కనీసం ఒక సలహా సూచన సంప్రదింపులు ఏమీ లేదు, నేను మోగనోమను వస్తాను అన్నట్టుగా ఉండింది లెక్క 100% ఫ్యాక్ట్ అది. ఆ పక్క క్లాన్లు అంతకుముందు ఉండేటప్పుడు కేవలం నేను నిఖిల్ అండ్ పృథ్వీ వాళ్ళ క్లాన్కే సపోర్ట్ చేస్తా, వాళ్ళ కోసం ఐడియా చెప్తా అన్నట్టు ఉంది తప్ప మరి అడిగినా అడగపోయినా అసలు ఇనిషియేటివ్ లేదు, రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోలేదు క్లాన్లో మెంబర్గా గెలవడానికి. ఇప్పుడు ఈ గుడ్లు టాస్క్లో క్లాన్ మెంబర్స్గా వాళ్ళందరూ ఎంత ఇనిషియేటివ్ తీసుకున్నారు, ఆ క్లాన్లో ఉన్న ఈ క్లాన్లో ఉన్న, బట్ ఈమె ఆ క్లాన్కి వెళ్ళేటప్పుడు మినిమం కోఆపరేషన్ లేదు. ఆ విషయం కూడా పర్ఫెక్ట్గా చెప్పాడు. అటు రెండోది ఏంటి రీజను, మీరు క్లోజ్ ఉన్న పృథ్వీకి ఓవర్ అగ్రెసివ్ అయినప్పుడు కూడా మీరు ఆపట్లేదని ఆదిత్య అడుగుతాడు. ఇంకా ఎంకరేజ్ చేశారు. మీరు ఏమది ఆల్రెడీ ఒక బాండింగ్ అక్క చెల్లి తల్లి ఇలా ఒక ఎస్టాబ్లిష్ అయిపోయారు కనుక సో మీరు కరెక్ట్ చేస్తారని అనుకున్నా ఆ మెచ్యూరిటీ కనిపించలేదు. అంటే మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని చెప్పకుండానే చెప్పాడు, నర్మగర్భంగా చెప్పాడు ఆయన. మీరు ఎట్లా పోటర్ అవుతుంది ఎస్టాబ్లిష్ అయ్యారు బట్ నువ్వు కంట్రోల్ చేయి ఇట్లా. అలాంటి బాండింగ్ ఉన్నప్పుడు జనరల్గా అది ఎక్స్పెక్ట్ చేస్తారు, తప్పులే ఆడియన్స్ కావచ్చు హౌస్ మేట్స్ కావచ్చు. ఒక తల్లి చెల్లి అక్క అన్న తమ్ముడు అన్నట్టు ఉండేటప్పుడు ఖచ్చితంగా అగ్రెసివ్ ఆగరా తగ్గురా అని అంటారు. ఇక్కడ సోనియా ఏం చెప్పింది, నేను శుక్రవారం మైక్ తీసి మాట్లాడినప్పుడు అందరూ పడుకున్నారు, అప్పుడు అభయ్ తన సొంత సినిమా స్టోరీ చెబుతున్నప్పుడు ఆ మైక్ తీసాను, బిగ్ బాస్ చెప్పాక మైక్ వేసుకున్నాను, నేను అసలు గుసగుసలు ఆడినట్లు బిగ్ బాస్ ఎప్పుడూ చెప్పలేదు అంటుంది. అలాగే అయితే చాలా సందర్భాల్లో గుసగుసలు ఆడింది, అది వాస్తవం. మైక్ తీయకపోవడం ఫస్ట్ అయితే నేను అసలు మైక్ ఎప్పుడు తీసాను నాకు పర్టికులర్గా టైము డేటు అన్నీ చెప్పండి అనింది. పలానా టైము డేటు స్పాట్ అన్నీ చెప్పలేనా. అప్పుడేమంటది, నేను అప్పుడు లేజర్ పీరియడ్ అది అప్పుడు తీయొచ్చు మాట్లాడచ్చు, పర్సనల్ సినిమా గురించి మాట్లాడినప్పుడు తీసి పడుకున్నారు అందరిలాగా నేనే తీసాను. మరి ముందేదికు నేను అసలు తీయలేదు అని చెప్పడం, తర్వాత ఆయన డేటు టైము స్పాట్ చెప్పిన తర్వాత అప్పుడు ఈ సందర్భంలో నేను తీసానని చెప్పింది. బట్ ఎనీవే హౌస్లో మైక్ తీయకూడదు, అందులో డౌట్ లేదు. రెండో పాయింట్ ఏంటి, ఆ గేమ్కి పృథ్వీ అగ్రెసివ్ అనేది మా బలం, ఇది మాత్రం వాస్తవం, ఇది మాత్రం అంగీకరించి ఇక్కడ బాగా డిఫెండ్ చేసుకుంది. వాళ్ళకు ఉండే బలం అది, వాళ్ళ స్ట్రెంత్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునేదానికి ఆయన ఒక అడ్డు గోడలాగా కట్టేసుకుని చైనా గోడ వాళ్ళగా అడ్డంగా తన గుడ్లకి తన క్లాన్కి అడ్డంగా పెట్టుకుని ఆడుకున్నారు. అది స్ట్రెంత్ నో డౌట్ తప్పలేదు. అట్లాగే ఇక్కడ ఇంకేమంటుంది నెక్స్ట్, నేను ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడకూడదు నాకు తెలుసు, ఎక్కడ ఆపాలి ఎక్కడ ఆపకూడదు నాకు బాగా తెలుసు, మీకంటే నేను వయసులో చిన్నైనా మీకంటే చాలా మెచ్యూర్డ్ అనేది నాకు అర్థమైంది అని కొద్దిగా అతిగా చెప్పింది, అతిగా ఊహించుకుంటుంది అన్నట్టు ఎగ్జాక్ట్ అయ్యింది. ఆయనకంటే చిన్న అయినా సరే చాలా మెచ్యూర్డ్ అంట. సరే అలా అనుకున్న తప్పులే, బట్ ఆయన అంటే ఎలా అంటే చాలా తక్కువ చూసినట్టుగా ఒక పోక్ స్టైల్లో ఒక ఎగతాళి చేసినట్టు ఆమె చాలా ఆయన టైప్కు తీసి పడేసినట్టుగా అయితే కరెక్ట్ కాదు అనిపించింది. అది చెప్పే విధానం చూస్తే కొద్దిగా అన్నీ నాకే తెలుసులా మీకు ఏం తెలుసు అన్నట్టే కనిపిస్తుంది అక్కడ. అలాగే ఇంకోటి ఏంటి, మీరు గేమ్ మధ్యలోకి వచ్చి బతిమలాడుకున్నారంట, ఆదిత్య వచ్చి గేమ్ మధ్యలోకి వచ్చి ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది, బతిమలాడుకున్నారంట కదా, పృథ్వీ ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని బతిమలాడుకున్నారు కదా, పృథ్వీ వద్దు పృథ్వీ అని బతిమలాడుకున్నప్పుడే మేము మెచ్యూరిటీ ఏంటో నాకు అర్థమైపోయింది, నేను ఆపోజిట్ క్లాన్లో ఉంటే బతిమలాడుకోవడం లాంటివి ఏమి చేయను అంటుంది. ఇంకో మాట అయితే చెప్పేటప్పుడు కూడా ఏంటంటే ఎగతాలి, మీరు బతిమలాడుకున్నారు అడుక్కున్న టైప్లో వచ్చారు, మేమైతే అట్లా చేయం కదా అంట. స్ట్రెంత్ని బట్టి ఏదైనా చేయాలి, మీకు అంత స్ట్రెంత్ లేనప్పుడు మూసుకొని కూర్చోవాలన్నట్టు కూడా చెబుతుంది ఇక్కడ. స్ట్రెంత్ని బట్టి చేయాలి, లేనప్పుడు ఉండాలి, ఫేస్ చేయనప్పుడు అలా ఆరంగా కూర్చోవాలి ఆది గారు, అంతేగాని పృథ్వీని రెచ్చకూడదంటే మీరు చెప్పేవన్నీ రాంగ్ రీజన్లు, ఇవి మంచి రీజన్లు కాదు, చెప్పండి నేను ఒప్పుకొని మైక్ వేసుకోవడానికి పెద్ద రీజన్ అంటుంది. ఆ పైగా ఇంకోటి ఏంటి, ఇక్కడ నేను చెప్పినట్టుగా టైం ఇస్తా, కావాలంటే ఆరంగా కూర్చొని రిలాక్స్డ్గా ఆలోచించుకొని చెప్పండి, బిగ్ బాస్కి చెప్పి బ్లాక్ కాఫీ కూడా అరేంజ్ చేస్తా, కూర్చొని ఆలోచించుకొని అప్పుడు నన్ను ఢీ కొట్టాలంటే నన్ను ఫేస్ చేయాలంటే నాకు లాజిక్స్ చెప్పాలంటే అప్పుడు రండి, మీకు చాలా టైం ఇస్తా కావాలిస్తే అని లెక్క మాట్లాడితే ఆయన క్లియర్గా చెప్తాడు, మీరు ఇంతకు ముందులో లేరు, ఆడట్లేదు సోనియా గారు అంటే ఇవేవో మాట్లాడితే ఇంకేమంటది, నేను ఇంకేం చేయాలి, మిమ్మల్ని తీసుకెళ్లి మెడికల్ రూమ్లో కూర్చోబెట్టాలా అంటూ మరో మాట కూడా అనేసింది. ఇక్కడ అవమానకరంగా మాట్లాడింది ఆయన.
ఆదిత్య ఏంటి చాలా కూల్గా ఆమె అడిగే అన్నింటికి సమాధానం చెబుతూనే ఉంటే, బట్ అతన్ని రెచ్చగొట్టేలాగా, తక్కువగా చూసేలాగా, ఎగతాళి చేస్తూ, అవమానించేలా చాలా 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 మాట్లాడింది. ఎందుకంటే ఆ మాటలు కూడా ఎలా ఉన్నాయంటే అవి మీలాగా అడుక్కోలేదు. అడుక్కోవడం ఏంటి? అక్కడ ఆయన ఒక స్ట్రాటజీతో వెళ్ళాను. తర్వాత ఆయనే క్లారిఫికేషన్ ఇచ్చాడు. నేను ఇప్పుడు వాడికి ఆ స్ట్రెంత్ అనేది బలమైతే ఆయనకి స్ట్రెంత్ అనేది బలమైతే దాని గురించి ఏం చెప్పాడు నిన్న ఆ హోస్ట్ అడిగేటప్పుడు, నేను భయపెట్టానండి, నటించానండి. భయపెట్టినట్టు కోపంగా ఉండేటట్టు ఉంటే వాళ్ళు భయపడతారు, ఆగిపోతారు. నేను అలా యాక్టింగ్ చేశాను. అంటే ఈయన కూడా అన్నాడు, నేను భయపడినట్టుగా యాక్టింగ్ చేశాను. మైండ్ గేమ్ ఆడాడు. అది స్ట్రాటజీ. అట్టగా హాస్పిటల్‌కి తీసుకెళ్తా, ఆ హాస్పిటల్‌కి మెడికల్ రూమ్‌లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టాలా అంటూ కొద్దిగా తక్కువ చేసే మాట్లాడింది. ఆయనైతే క్లియర్‌గా మాట్లాడుతున్నాడు. అలాగే ఎలాగైనా మీరే బయటికి వెళ్తారు కదా! పర్ఫెక్ట్‌లీ అన్‌ఫిట్ ఫర్ ది హౌస్ అని మీరే అన్నారు కదా! మీరే వెళ్ళిపోవాలి నో డౌట్ అని మళ్ళీ ఆమె నామినేట్ చేసేటప్పుడు కూడా ఎటు వెళ్ళిపోతారు కదా! ఇంకెందుకు మీకు పాయింట్లు చెప్పడం అని చాలా ఓవర్ కాన్ఫిడెన్స్‌కి కేర్ ఆఫ్ అడ్రెస్ అన్నట్టు ఇది మాట్లాడింది. ఎటు మీ వారం వెళ్ళిపోతారు కదా! ఇంకెందుకులే పాయింట్లు చెప్పడం అంట. ఎంతలా ఉందంటే ఈ వారం డేంజర్ జోన్‌లో చూస్తే ఈవిడే పక్క ప్రస్తుతానికైతే ఉంది. ఆ ఓటింగ్ కూడా చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేసి ప్రస్తుతానికి. చూద్దాం మరి ఈ 4 రోజుల్లో ఏం జరిగిద్దో, ఎలా మరి పైకొస్తదా? లేకపోతే ఓటింగ్‌లో అటు నుంచి అటే బయటకొస్తదని. సో, ఇక్కడ 'బిగ్ బాస్' నేనైతే దీన్ని ఒప్పుకోను. అతను ఇంకా రీజన్‌లు ఏమైనా చెబితే ఓకే. లేదంటే నేను ఒప్పుకోనంటే, నాకేమనిపించిందంటే నిజంగా అంత హెడ్ స్ట్రాంగ్ అవసరమా అనిపించింది. ఇప్పుడు డస్ట్‌బిన్ కంటే, మైక్ కంటే, గుసగుసల కంటే ఏం రీజన్స్ అన్నట్టుగా ఆదిత్య అంటాడు డస్ట్‌బిన్, చెత్త ఇవా రీజన్‌లు, మైక్ తీసేయడం కాదా? పైగా నేను చెప్పిన రీజన్ మీరు మొదటి వారం ఉన్నట్టు లేరు. అప్పుడు మీలో ఆ క్వాలిటీస్ కొద్దిగా స్ట్రాంగ్ ఫైటరు, కంటెస్టెంట్, మంచి ప్లేయరు, ఆడడానికి వచ్చారన్నట్టు ఆయన మంచి పాయింటే చెప్పాడే. ఇప్పుడు లో అయ్యావు, డౌన్ అయ్యేవారంటే అనిపించింది. అప్పుడు వినిపించిన వాయిస్ ఇప్పుడు వినిపించట్లేదని చెబితే ఆ వ్యాలిడ్ పాయింట్సే. అది పెద్ద రీజనే. గుసగుసలు ఆడుతూ ఉన్నారని కూడా పెద్ద రీజనే. అంటే రోజంతా అది జరుగుతున్నదే కదా! ఆయన చెప్పాడు. ఆయన క్రియేట్ చేయలేదు కదా! అయితే చివరికి 'బిగ్ బాస్' ఇక్కడ సోనియాకి వార్నింగ్ ఇచ్చాడు. సోనియా డిఫెండ్ చేసుకోవడం మీ హక్కు. కానీ నామినేషన్ రిజెక్ట్ చేయడానికి వీల్లేదంటే అప్పుడు ఒప్పుకుంది. కామ్‌గా ఉండింది. అయితే ఇక్కడ కూడా బాగా యాటిట్యూడ్ అయితే చూపించింది సోనియా. ఫెయిల్డ్ వెరీ బ్యాడ్‌లీ అంటూ అనడం ఫోమ్ వల్ల కంటే మీ మాటలే ఎక్కువ హార్మ్ కలిగించాయంట ఆమెకి. అప్పుడు చాలా ఎక్కువే చేసిందనిపించింది. ఎందుకంటే ఆదిత్య చెప్పిందంతా కరెక్టే. మైక్ తీయడం అనేది పెద్ద విషయమే 'బిగ్ బాస్' హౌస్‌లో. షో నడవడానికి అన్నింటికంటే ముఖ్యమైనది మైకే. పైగా ఈ చెప్పే విధానం గాని, ఆ యాటిట్యూడ్ గాని, ఎగతాళి చేయడం గాని, ఇవన్నీ చూస్తే ఆయన చెప్పిన పాయింట్ ఏది గూడా ఆయన క్రియేట్ చేసి చెప్పలేదు, కల్పించి చెప్పలా, జలస్‌తో చెప్పలా, ఏమీ చెప్పలా. అప్పుడు మీరు బెస్ట్ అనిపించారు. హౌస్ అందరికి అదే ఫీలింగ్ కలిగింది. ఆడియన్స్‌కి అందరికి అదే ఫీలింగ్ కలిగింది. ఫస్ట్ 3 డేస్ ఆ బేబెక్క ఒక 5 డేస్ వరకు ఫస్ట్ వీక్ అంతా అనుకోండి. ఆ తర్వాత నుంచి ఇంకెక్కడుంది? గుసగుసల్లో ఉంది, సోఫాలో ఉంది, అమ్మ ఆటలో ఉన్నావా, హౌస్‌లో ఉన్నావా, ఆ రెండింట్లో ఉండాలంటే ఆట ఆడాలని హోస్ట్ చెప్పాక రెండో వారమైనా మారుతదనుకుంటే అవేమి జరగలే. అవే చెబితే దాన్ని తీసుకోలేక అసలు ఆయన నోరే చెప్పనీయకుండా, మాటలాడకుండా డ్రిల్లింగ్ లాగా చెప్పండి, చెప్పండి, వినండి, చెప్పండి, చెప్పండి అని ఇచ్చేసేసి అసలు పాయింట్‌లే కాదని తీసేసి అందుకోసం ఇవన్నింటికి కలిపి పదింతలైతే ఆయన ఇచ్చేసాడు నబీలొచ్చి. సో, ఆ చెప్పే విధానం గూడా కాఫీ కావాలా, రిలాక్స్ అవ్వా ఇదైతే కరెక్ట్ కాదనిపించింది. సో, మొత్తానికైతే ఇలా ఈవిడ నామినేషన్ అయితే అయింది. నెక్స్ట్ వన్ ఏంటి? నయనిక నామినేషన్‌లో. నయనిక ఫస్ట్ నామినేషన్ ఎవరికంటే మణికంఠ. ఏం చెప్పిద్దంటే, డీమోటివేట్ చేసావు. వీకెండ్ ముందు రోజు రాత్రి నేను ఎలిమినేట్ అవ్వొచ్చని అనుకుంటున్నాను. అప్పుడు ఆమె అప్పటికే భయపడుతుందంట. నేను ఎలిమినేట్ అయిపోతున్నాం అనుకుంటే, ఇతను కూడా వచ్చి నువ్వే పోతావు. డబుల్ ఎలిమినేషన్ ఉంటే నీతో పాటు నేను వస్తా అన్నాడంట. సో, దాని గురించి చెప్పింది. అది నాకు అస్సలు నచ్చలే. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు అట్లా అనలా. బట్ నువ్వు మాత్రమే అలా చెప్పావని. యెస్ ఎగ్జాక్ట్‌గా జరిగింది. లైవ్‌లో నువ్వే వెళ్ళిపోతావు. నో డౌట్ అని ఎంత కరాకండిగా చెప్పాడంటే, మొహమాటానికైనా కొద్దిగా సర్లే ఇంకా భయపడగలే ఉంటావులే ఆయన కూడా చెప్పలే. మంచం మీద పడుకొని ఆమె దువ్వుకుంటుంటే అట్లా చెప్పాడు. నువ్వు వెళ్ళిపోతావు పక్కా అన్నాడు. అలా చెప్పకూడదు. ఖచ్చితంగా వాళ్ళకి ఉన్నంత సేపట్లో ఉంటావు. లాస్ట్ మినిట్‌లో మీ ఇద్దరు ఆ కన్ఫెషన్ రూమ్‌లోకి రండి. లేకపోతే లాస్ట్ రౌండ్ మీ ఇద్దరు ఉండేటప్పుడు కూడా లేదు అని ఇద్దరికీ ధైర్యం చెప్తారు. ఇద్దరిలో ఒకరు వెళ్తారని తెలిసినా చెబుతారు. సో, అలాంటిది ఆవిడ అప్పటికే లోలో ఉంటే ఇతడు చెప్పడం వల్ల ఆ పాయింట్‌లో ఆ అమ్మాయిది మంచి పాయింట్. అక్కడ ఆన్సర్ ఏం చెబుతాడు? చాలా మంది నోటి నుంచి విన్నాను నేను. నైనిక చాలా వీక్ అయిపోయిందని విన్నాను. సో, నువ్వు నీతో నాకున్న చనువు కొద్దీ ఆ విషయం చెప్పి, ఆ సమయంలో ప్రాక్టికల్‌గా ఆలోచించి చెప్పు. నువ్వు వెళ్ళిపోతావని నాకనిపించింది. నేను ఆ బాధలోనే అనేసాను తప్ప, నువ్వు చాలా డౌన్ అయ్యావు కూడా. అది వాస్తవమే. ఆమె డౌన్ అయ్యింది. ఫస్ట్ వచ్చి వస్తానే ఆరంభ శూరత్వం అన్నట్టుగా ఆరంభంలో ఆ చీఫ్ అదరగొట్టేసింది. ఆ తర్వాత చెప్పుకోవడానికి ఇంకేం కనబడట్లే. గోడల్లో, సోఫాల్లో, ఆ బ్యాచ్‌లో కలిసిపోయా. గుంపులో గోవిందయ్య అయిపోయా. విష్ణుప్రియ, సీత గుంపులో తప్ప ఓన్‌గా సోలోగా యెస్ ఇది నేను అని ప్రూవ్ చేసుకున్న కంటెంట్ రావట్లా. ఉన్నమాటే. కాకపోతే ఆయన సో, అందుకని చెప్పాడు. ఉన్నమాట చెప్పాడు గానీ డైరెక్ట్‌గా మొఖం మీద చెప్పేసరికి వాడికి హర్ట్ అయిందంట. పైగా ఇంకోటేంటి నీకు రెడ్ డ్రెస్ వచ్చింది కదా! దీంతో నాకలా అనిపించింది. ఒకవేళ చెప్పే విధానం రాంగ్ అయ్యుండొచ్చు. ఐ యామ్ సారీ అన్నాడు. రెడ్ డ్రెస్ వస్తే వెళ్ళిపోతారా? అంటే ఇవి ఉంటాయి.
కోడ్ లాంగ్వేజ్‌లు. ఒక కంటెస్టెంట్‌కి యెల్లో వస్తే ఆహా! బాగా ఉంది. గ్రీన్ వస్తే ఇంకా సూపర్‌గా ఉంది. వీకెండ్‌లో వచ్చేటప్పుడు, ఈ 2 వీక్స్‌కోసారి బట్టలు పట్టుకునేటప్పుడు రకరకాల క్లిప్స్ అని, పిన్స్ అని బటన్స్ ద్వారా కోడ్స్ అయితే ఇండైరెక్ట్‌గా పంపించుకుంటారు వాళ్ళకి. 2 బటన్స్, 3 బటన్స్, 4 బటన్స్ కలర్స్ కాంబినేషన్స్ ఇలాగా రెడ్ అయితే డేంజర్‌లో ఉన్నావు, డౌన్ అయిపోయాక వచ్చిందంటే ఇలాంటి జిమ్మిక్‌లు, మ్యాజిక్‌లు అన్నీ చేస్తా ఉంటారు. వాళ్ళకి కోడ్స్ ఏదో ఒక రకంగా పంపించడానికి ఆ బట్టల ద్వారా వాళ్ళకిచ్చే షూస్ లేకపోతే వీళ్ళకి సంబంధించి కాస్ట్యూమ్స్ గాని ఇవన్నీ ఇచ్చేటప్పుడు అట్టా రెడ్ డ్రెస్ వచ్చింది కాబట్టి వెళ్ళిపోతామని చెప్పేసాడంట. సో, దానికోసం అడిగి ఫీల్ అయింది. ఒక రకంగా ఇవి డేంజర్ జోన్‌లో ఉండిందిలే. ఆట పరంగా చూసుకుంటే ఈ వారం ఊగిసలాట ఆడి లాస్ట్‌లో అభయ్ నవీన్ మరీ డామినేట్ చేసేయడంతో ఈవెన్‌కి లేకపోతే రెడ్ డ్రెస్‌కి న్యాయం చేసి ఉండేదే. అయితే ఇక రెండో రీజన్ నిన్న ఎలిమినేషన్ టైమ్‌లో గూడా నువ్వు సేవ్ అవ్వడానికి ముందు నాతో చాలా మాట్లాడావు. అంటే ఎవరు మణికంఠ ఆ అమ్మాయితో చాలా మాట్లాడాడంట. కానీ సేవ్ అయిపోయిన తర్వాత అస్సలు నాతో మాట్లాడడం కాదు కదా! కనీసం నా వైపు చూడలేదు. ఒక నవ్వు కూడా నవ్వలే. నన్నసలు పట్టించుకోలే. అంటే నువ్వు గేమ్ ఆడుతూ చాలా సెల్ఫిష్‌గా అనిపించింది. అంటే నీకు లో ఉండేటప్పుడు, కాన్ఫిడెన్స్ తక్కువైనప్పుడు, వెళ్ళిపోతాననిపించినప్పుడు మేమందరం మోటివేట్ చేస్తాం. నేను కూడా చాలా టైమ్ స్పెండ్ చేశా. బట్ నువ్వేమో నాకు మినిమమ్ సపోర్ట్, మినిమమ్ థాంక్స్ చెప్పలా, స్మైల్ ఇవ్వలా. చాలా సెల్ఫిష్‌గా అనిపించింది. ఉంటే మంచిగా ఫ్రెండ్‌గా ఉండు. లేదంటే అస్సలు నాతో మాట్లాడకు. నేను చాలా తక్కువ మందితో మాట్లాడతా, నమ్ముతా. బట్ నిన్నైతే నేను నమ్మలేనని చెప్పింది. ఇక్కడ మణికంఠ మంచి ఆన్సరే చెప్పుకొచ్చింది. ఏమంటే, నేను సేవ్ అవుతాను నిన్న ఎపిసోడ్‌లో ఆ కన్ఫెషన్ రూమ్‌లోకి ఎళ్ళొచ్చాడు గదా! సో, వెళ్ళొచ్చిన తర్వాత ఈ వారం మనం ఔటు. మనం ఫసక్కా అస్సమే మనం ట్రైన్ టికెట్ బుక్ అయిపోయింది. ఆడియన్స్ కన్ఫర్మ్ చేశారని ఫిక్స్ అయిపోయాడంట. సో, నేను అందుకే అన్నీ రెడీ చేసుకున్నా. బట్ నేను సేవ్ అవ్వగానే అసలు నేనే షాక్‌లో ఉన్నా. చాలా సేపటి తప్ప నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. మబ్బులన్నీ వీడిపోయినాయి. నాకు చూపించిన అక్కడ సినిమా నాకేదైతే చూపించారో అక్కడ కన్ఫెషన్ రూమ్‌లో ఆయనకి చూపించారు గదా! ఆ సినిమా చూసిన తర్వాత అతనికి మనం ఇంక అస్సామనే లెక్క ఆ గేమ్ ఎటెళ్తుందో, ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నా. ఎందుకంటే నేనేం చెప్పలేని ఇక్కడ చెప్పాడు. ఎగ్జాక్ట్‌గా అదే నిన్న ఎపిసోడ్ రివ్యూలో కూడా చెప్పేటప్పుడు నేను ఇదే అన్నా. నాకే అర్థం కావట్లేదు సార్. నేను సేవ్ అవ్వడం ఏంటి? మీరు చూపించిన సినిమా ఏంటి? ఇక్కడ నేను ఇంకా ఉండడం ఏంటంటే నన్నేదో వుమనైజర్ లెక్క హగ్స్ అవన్నిటి విషయంలో ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటది. ఆడియన్స్ ఖచ్చితంగా అవి చూస్తారు. ఇప్పుడు ఈ స్పెషల్ వీడియో కన్ఫెషన్ రూమ్‌లో పెట్టిన స్పెషల్ షో కూడా చూస్తారు. ఇదే అది అన్నీ చూసి ఇంక మనం ఖచ్చితంగా ఉండం. ఔట్ పక్కా ఫిక్స్ అయిపోయాడాయన. అందుకోసం ఆయన కూడా బ్యాగులు, సూట్‌కేసులు సర్దుకున్నాడంట. బట్టలు, బూట్లు అన్నీ పెట్టుకున్నాడంట. సో, నేను ఆ షాక్‌లోంచి తేరుకునేటప్పుడు నీకింక థాంక్స్ ఎక్కడ, స్మైల్ ఎక్కడ, హగ్ ఎక్కడ మన లెక్క ఆయనైతే చెప్పాడు. ఆ పాయింట్ కూడా కరెక్టే. మరి ఆ అమ్మాయికి ఆ పాయింట్స్ దొరికి ఇతనైతే సమర్థించుకున్నాడు. అందులో కావాలని కాదు గానీ, ఆ షాక్‌లోంచి తేరుకునేదానికి ఆయనకు కొంత టైం పట్టింది. అందువల్లనమాట. రెండోదేంటి ఆదిత్య. అయితే నెగెటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయంటే మరి ఆళ్ళకి చెప్పకూడదు. ఆ పాయింట్ చెప్పేసానుగా ఓకే. రెండోది ఆదిత్యకి, నయనిక చేస్తది. రీజన్ మొన్న టాస్క్‌లో మీరు ఒక టైం వచ్చేసరికి భయపడ్డారు. ఏదైతే అయింది అని పక్కన పెట్టేసి ఆడేయాలి గాని కాలేజ్ ఇరిగిపోయినా పర్లేదు దూసుకుపోవాలి తప్ప మణికంఠకి దెబ్బ తగిలి అతను ఆడతానన్నాడు. బట్ టాస్క్ అంటే భయపడడం అనేది నాట్ కరెక్ట్. నాట్ ఫిట్ ఫర్ దిస్ హౌస్ అని చెప్పేసి అలాగే పృథ్వీని బతిమిలాడడం ఇవేమి నచ్చలేదంట ఆమెకి. మీరు అట్‌లీస్ట్ పృథ్వీని పట్టుకొని హోల్డ్ చేసి ఉంటే మీ గేమ్‌కి అది ఉపయోగపడేది. కానీ మీరు భయపడ్డారు. ఇక్కడ ఫియర్ అనేది అస్సలు పనికిరాదని ఈవిడ చెప్పుకొచ్చింది. ఈ రీజన్ మరీ అతి అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు బలమైన 2 ఆహ్, పిల్లర్స్ లాగా ఉన్నారు ఆళ్ళు. పృథ్వీ అండ్ నిఖిల్. వాళ్ళని పెట్టుకొని తల్లిచాటు బిడ్డల్లాగా వాళ్ళ ముందు పెట్టుకొని వీళ్ళు ఆడారు కాబట్టి, ఇప్పుడు మీరు భయపడ్డారు, మీరు వెనకం చేసారు, విసిరి కొట్టేసారు, మీరు దూసుకు రాలేదు. ఇవన్నీ ఎన్నైనా చెప్తారు మాటలు. ఈ డైలాగులు పెద్ద పెద్ద డైలాగులు చెప్తారు. అందుకు అవతల వైపు ఏంటి, అప్పటికి అభయ్, నబీల్ ఇద్దరు స్ట్రాంగ్ అనుకుని వాళ్ళిద్దరు బయటకు పోయారు. ఒకాయన సంచాలక అయిపోయాడు, ఒకాయన కంప్లీట్‌గా చేతులెత్తేసాడు. సో, ఉన్న వాళ్ళలో మనకంట ఆ ఆడపిల్లలిద్దరు యష్మి అండ్ ప్రేరణతో పాటు ఆదిత్య కూడా ఆడాడు. ఎఫర్ట్స్ పెట్టాడు. పెట్టకుండా ఉండిపోలా. సో, ఇదివరకు ఆఖరి వరకు కూడా ఉన్నాడీయన. ఏదో స్ట్రాటజీతో వెళ్ళాడు. మొత్తానికి ఆడాడు. అంతే తప్ప ఆయనేమో కంప్లీట్‌గా హ్యాండ్స్ అప్ అనేలా. భయపడిపోయి ఉండిపోలే. ప్రయత్నం అయితే చేశాడు. అన్ని రకాలుగా ఎఫర్ట్స్ పెట్టాడు. ఇలా మెడ ఇసిరేస్తావా, ఇలాగొంచేస్తావా అన్నీ కూడా చెప్పాడు. కాకపోతే వీళ్ళకి నిజంగా ఇప్పుడు అదే అపోనెంట్ టీమ్‌లో నయనకని పడేసుంటే ఏం చేసేది? కనీసం గుడ్ల దగ్గర నుంచి కదిలిందా? ఆ గుడ్లు బుట్ట దగ్గర నుంచి ఒక అడుగైనా వేసిందా? అలా కూర్చుంది నిమ్మలంగా అంతే. అక్కడ అభయ్ టీమే. సో, ఈవిడేమో ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు గాబట్టి ఫైటర్స్‌లాగా వచ్చినోళ్ళు వచ్చినట్టు భూచక్రాల్లాగా, విష్ణు చక్రాల్లాగా విసిరి పడేస్తున్నారు గనుక ఎన్నైనా చెప్పొచ్చు. చెప్పడానికి ఏముంది. అయితే ఆదిత్య ఏం చెప్తాడు, నేను భయపడింది లేదు. ఆ గేమ్‌లో నా 100% ఇచ్చి అటాక్ చేశా, డిఫెండ్ చేశా. ఒక స్టేజ్‌లో అందరికి దెబ్బలు తగులుతుంటే గేమ్ ఆడే విధానం చేంజ్ చేశా అని జెప్పాడు. బట్ ఒక విషయం చెబుతా, మనిషి అన్నాక ఫీర్ ఉంటుంది. అది లేదంటే అబద్ధం చెప్పినట్టే అని కూడా చెబుతాడు ఇతను. మంచిగా నిజాయితీగా ఓపెన్‌గా చెప్పాడాయన. ఏ ఊరికైనా భయం ఉంటదమ్మా అలాంటి టాస్క్‌లు ఆడేటప్పుడు. లేదు నేను భయపడలేదంటే నేను అబద్ధం చెప్పినట్టయింది. సో, అంత లేదు. ఉంది. కానీ స్ట్రాటజీ మార్చా ఇంకా. ఎందుకంటే నాకు బయట చాలా బంధాలు, బంధుత్వాలు, బాధ్యతలు ఉన్నాయి గనక సో, నేను 100% ఇచ్చా. స్ట్రాటజీ మార్చానన్నాడు. ఎందుకంటే నా వల్ల ఒకవేళ ఫిజికల్‌గా ఎవరికి హర్ట్ అయినా ఇబ్బంది నేనే పడతా. ఆ తర్వాత మళ్ళీ
రాలేదు చేయలేదు అని అంటున్నారు. సో పైగా మా చీఫ్ కూడా చెప్పారు, ఆయన మాట కూడా విన్నా, కంట్రోల్ ఉందాం, కొద్ది తగ్గుదాం, ఏమది దూకుడు మరీ వద్దని ఆయన చెప్పడంతో మా క్లాను పైగా నా ఓను ఇవన్నీ కలిపి నేను ఆ మాత్రం ఆడా. బట్ కేవలం పృథ్వీని న్యూట్రలైజ్ చేయడానికి కొన్ని ట్రిక్స్ వాడాను అంటాడు. ఇక్కడ తప్పే ఉంది, ఆయన ట్రిక్స్ వాడాడు. ఇక్కడైతే సోనియా అండ్ పృథ్వీ ఎగతాళిగా నవ్వుతారు. అంటే నేను భయపడలేదు, నేను స్ట్రాటజీగా వాడి కొన్ని ట్రిక్స్ వాడానని చెప్పడంతో ఆ అమ్మాయి సోనియా అండ్ పృథ్వీ అయితే నవ్వుతారు ఇక్కడ ఎగతాళిగా. బట్ ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలి, ఏంటంటే వీకెండ్లో హోస్ట్ పృథ్వీనే ఎందుకంత కోపం అన్నప్పుడు అతను ఏమన్నాడు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మొన్న వీకెండ్లో హోస్ట్ వచ్చినప్పుడు పృథ్వీ ఎందుకంత అగ్రెసివ్గా వెళ్తాను, ఎందుకంత కోపం అనేటప్పుడు అతను ఏమన్నాడు, సార్ అది నా ట్రిక్ సార్, నాకు నిజంగా కోపం రాలేదు సార్, కావాలని అతని వాళ్ళని భయపెట్టడానికి అలా అరుస్తూ కోపం నటించా అని చెప్పాడు ఆయన. అంటే పృథ్వీ కూడా కోపం నటించాడు. దానిని ఆపేందుకు ఆదిత్య వద్దు 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 అంటే ట్రిక్ చేస్తే తప్పే ఉంది. పృథ్వీ కోపం నటిస్తే ఈయన భయం నటించాడు, తప్పే ఉంది అందులో. స్ట్రాటజీ మైండ్ గేమ్ ఆడాడు కదా, అది మంచిదే కదా. స్ట్రాటజీ పరంగా మైండ్ గేమ్ మెయిన్. స్మార్ట్ గేమ్ అని ఆడియన్స్ నచ్చుద్ది, మైండ్ గేమ్ చూస్తారు, మైండ్ గేమ్కి కనెక్ట్ అవుతారు. కండలో ఉన్న విసిరేస్తా బెదిరించేస్తా అంటే కాదు, స్మార్ట్ మూవ్ ఎట్లా కంట్రోల్ చేయలేదు, అది చాలా మంది కనెక్ట్ అయ్యింది. బట్ ఇక్కడ నైనిక మాత్రం కొద్దిగా అది చేసింది, వాళ్ళు ఫిక్స్ అయిపోతున్నారు, ఫిజికల్గా వైలెన్స్ వచ్చేసరికి చెయ్యి తేయాలంటే నైనిక అంటుంది. బట్ ఇక్కడ నాకేమనిపించిందంటే పృథ్వీని ఈ నైనికని యాంటీగా ఉన్న టీంలో పడేస్తే ఆ మణికంఠ, యష్మి, ప్రేరణ వీళ్ళని విసిరి కొట్టినట్టు ఈ నైనికను కూడా విసిరేస్తే పోయే పూల్లో పడేదేమో. అప్పుడు కూడా ఈ ఫిజికల్ వైలెన్స్ ఎలా ఉంటుందో ఏంటో, ఈ లాజిక్లు, ఈ నీతి వాక్యాలు అప్పుడు కూడా ఎలా చెబుతుందో చూద్దాం. ఒకసారి నెక్స్ట్ టాస్క్ ఇలాంటిది మరోసారి ప్రభావతి వచ్చేసి ఇప్పుడు ఆపోనెంట్గా పృథ్వీ వర్సెస్ నైనిక ఉంటే ఆపోనెంట్కి అప్పుడు ఎలా చెబుతుందో చూద్దాం. నెక్స్ట్ వన్, నబీల్ నామినేషన్లో ఇది రచ్చస్య రచ్చభ్య అని చెప్పొచ్చు. స్టార్టింగ్ సోనియా సేమ్ నేను స్టార్టింగ్లో చెప్పిన ఆదిత్య మీద ఆమె ఎంత గత్తర చేసి అరిచి డ్రిల్లింగ్ చేసిందో, ఆయన మాటలు ఆడకుండా కంట్రోల్ చేసేసి పదే అడ్డుపడితే సేమ్ ఆడియన్స్కి ఏ ఫీలింగ్ అయితే కలిగిందో అక్కడ చూస్తే వాళ్ళు కూడా అదే ఫీలింగ్ కలిగింది కదా. ఏంది ఈయన మాట్లాడిన ఉదాహరణకు ఆయనకి కలిగింది, అందుకే ముళ్ళుతోనే తీయడానికి అదే రీతిలో వెళ్ళాడు, కరెక్ట్గా లాక్ చేసాడు. ఎందుకు ఏం రీజన్ చెప్తాడంటే పర్ఫెక్ట్ లాజిక్స్ చెప్పాడు. బెలూన్ టాస్క్లో అభయ్ బాక్స్ బయటకు వచ్చేసి తప్పు చేసినప్పుడు ఎందుకు డిస్క్వాలిఫై చేయలేదు, పర్ఫెక్ట్ పాయింట్. ఫస్ట్ డిస్క్వాలిఫై చేసి ఆ రోజు నేను ఎపిసోడ్లో రివ్యూలో చెప్పాను, నెక్స్ట్ డే కూడా చెప్పా, ఫస్ట్ ఆయన బాక్స్ దాటి వెంటనే వెళ్ళిపోవాలి. వెళ్ళను నేను అసలు సంచాలక మాట విన్నా అనేటప్పుడు నో డౌట్ 100% అక్కడ డిస్క్వాలిఫై చేయలే. సరే ఇప్పుడు గేమ్ అంతా అయ్యాక బెలూన్లో లెక్కబెట్టే నిఖిల్ విన్నర్ అన్నావు, కానీ ఆ మాట మీద నిలబడలే. గేమ్ టై అయినా ఓకే అని చెప్పిందంట బిగ్ బాస్కి. ఇది మనకి లైవ్లో చూపించలే, ఎపిసోడ్లో చూపించలే, వీకెండ్లో హోస్ట్ కూడా దీని మీద అడగలేదు. సో నువ్వు అక్కడ ఫెయిల్ అయ్యావన్నాడు. ఇది 100% జరిగింది కనుక, అంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి అక్కడ సిచ్యువేషన్ బట్టి ఇది నో డౌట్. గేమ్ టై అయినా ఓకే అంటే మరి ఫెయిల్ అయినట్టే కదా. బిగ్ బాస్కి నువ్వు చెప్పావు, బిగ్ బాస్ నా గేమ్ టై అయినా ఓకే అన్నావు, లాస్ట్ వరకు అయ్యాక నిఖిల్ విన్నర్ అన్నావు. సో నువ్వు చాలా కన్ఫ్యూజ్ అయ్యావు, నువ్వు ఫెయిల్ అయ్యావని క్లియర్గా చెప్పాడు. వీకెండ్లో ఈమె నోట్ అంటే ఈమె కూడా ఎస్ సార్, అవును సార్, నేను కన్ఫ్యూజ్ అయిపోయాను, సరే నాగార్జున ముందు ఒప్పుకుంది. అదే పాయింట్ నబీల్ చెప్తే మాత్రం ఒప్పుకోలే, నో నేను కన్ఫ్యూజ్ కాలే అంటుంది. ఇది ఒకటో పాయింట్. రెండో రీజన్ ఏం చెప్పాడు ఈయన నబీల్, నేను సంచాలకుడిగా ఉన్నప్పుడు నువ్వు అస్సలు రెస్పెక్ట్ అవ్వాలి సంచాలకుడికి. ఏమైనా నువ్వు రూల్ బుక్ చదువుకో అంటూ చదువు రాని వాళ్ళకు చెప్పినట్టు చెప్పి అది నాకు నచ్చలే, నన్ను ఇన్స్టాల్ చేసే వాళ్ళకి అదే దాని. అలాగే మూడో పాయింట్ ఏంటి, గేమ్ పాజ్ అయినప్పుడు మీరు బుట్టలు కదిపారు, కొత్త బుట్టలో గుడ్లు పెట్టారు, అందుకే ఆ టైంలో వాళ్ళు కూడా అడిగితే సరే పక్కకు పెట్టుకుని గుడ్లో తీసుకున్నా అన్న, నువ్వు వచ్చి అబ్జెక్ట్ చేయకుండా వాళ్ళతో ఆపించేసా. కానీ ఈలోకి విష్ణుప్రియ వచ్చి గొర్రెలు పక్కకు తన్నేసింది, నువ్వు కూడా తన్నేస్తానన్నా, తీస్తావా తన్నేమంటావా అని కూడా అనింది. సో ఆమెను కూడా నువ్వు ఆపలే, నువ్వే తనతో నన్ను ఇంకా ఆమెనే ఆపుతూ నువ్వు కూడా విష్ణుప్రియని కూడా ఆపలే, వచ్చి ఇలా చేశారా అన్నాడు. అట్టకి ఇంకోటి ఏంటి, అభయ్ నాకేదో చెబితే సంచాలకుడిగా నేను చేసిన నువ్వు అన్నావు కదంటే కాంతారా టీం సంచాలక్ అనింది కదా, అట్లా. సో ఆ విషయం ఒకటి. ఇంకోటి ఏంటంటే పైగా సంచాలకుడితో నాతో గట్టిగా నువ్వు నరాలు బయటకు వచ్చేలా మాట్లాడుతుంటే నేను మాట్లాడా, కానీ ఈలోకి నిఖిల్ పృథ్వీ కూడా నీకు సపోర్ట్గా టోన్ ఈ టోన్ వద్దు, ఎంత పిచ్ వద్దు, హై పిచ్ అయిపోయింది, లో పిచ్ కావాలి, ఇదైతే సరిపోద్ది. ఈ టోన్ గురించి వాయిస్ గురించి నువ్వు నేను మాట్లాడుకుంటే వాళ్ళు వచ్చేస్తుంటే నువ్వెందుకమ్మా ఆపలేదు, కంట్రోల్ చేయలేదా కంట్రోల్. ఇక్కడే నబీల్ ఇంకేదో చెప్పబోతుంటే సోనియా మళ్ళీ మధ్యలో దూరి ఇంటరప్షన్ అయితే వాదనకు దిగితే నబీల్ తన సహజ స్టైల్లో ఓ మేడం ఉర్రు అంటూ అరిచాడు. ప్రోమోలు చూపించింది ఇక్కడే, ఎందుకంటే ఆవిడ సేమ్ ఆదిత్య లెక్క ఇక్కడ వరుస పాయింట్ల మీద పాయింట్లు వెళ్ళిపోతుంటే మళ్ళీ ఇంకేం అడుగుతున్న లెక్క ఇంటరప్షన్ చేస్తా మధ్యలో దూరిపి ఇంకా మళ్ళీ ఆయన అడగనీయకుండా పాయింట్స్ చెప్పనీయకుండా దూరితే ఇక్కడ ఆయన స్టైల్లో సహజ స్టైల్లో ఆగండి మేడం ఆగండి అంటూ ఆమె నోటికైతే తాళం వేసే ప్రయత్నం చేశాడు. పర్ఫెక్ట్గా చేశాడు, కరెక్ట్గా చెప్పాల్సింది చెప్పాడు. ఎందుకంటే అంతకుముందు ఆదిత్యకు వాయిస్ లేదని, ఆయనకు తెలుగు గలగలా రావట్లేదని ఈమె తెగ లాజిక్లు తీసి అతను నిరికిన పెట్టాలని ప్రయత్నించింది. నబీల్ ఎక్కడైతే ఇచ్చి పడేశాడు, నో డౌట్.
ఎందుకంటే నువ్వు పాయింట్ ఏటో తీసుకెళ్తావు మేడం, కానీ నా దగ్గర పనికిరావు, నీ టాలెంట్ ఏంటో నాకు తెలుసు, ఇడిది పెట్టేటో మొత్తం తిప్పి ఏదో చేద్దాం అనుకుంటావు. బట్ నేను లాజిక్ మీద క్లారిటీతో సూటుగా సుత్తు లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్లో పాయింట్తో ఉన్నా, సో దీనికి చెప్పు అంటే ఇంకా అప్పుడు సైలెంట్ అయింది. పైగా ఆదిత్యతో కంపేర్ చేసి మన నువ్వు ఆదిత్య అన్న ఏం చేసావు అన్నాడు కదా, అప్పుడు సైలెంట్ అయింది. అలాగే ఇంకోటి ఏంటి, ఇంకేం చెప్తాడంటే ఈ టాస్క్లో అసలు నీ క్వాలిటీస్ కానీ నీ మాటలు కానీ ఏవి నాకు నచ్చలేదు, క్లారిటీ చెప్పిస్తే ఆమె ఏం చెప్పిద్ది అంటే, సంచాలకురాలుగా నేను బెలూన్ టాస్క్లో కన్ఫ్యూజ్ అవ్వలేదంట. మరి నిన్న హోస్ట్ ముందు ఏం చెప్పిందండి, ఫస్ట్ అమ్మా సోనియా నువ్వు ఎలా ఆడావు, సంచాలకురాలుగా ఎలా చేసావంటే కన్ఫ్యూజ్ అయ్యాను సార్. అవును సార్, ఫస్ట్ అది విరిగిపోయినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యాను అని ఒప్పుకుందా లేదా, మరి ఇప్పుడు ఈయన అడిగితే కాలేదని చెప్పుద్ది, ఇక్కడ మళ్ళీ విత్తనవాదం చేసే ప్రయత్నం అది చేసింది. అలాగే అబ్బాయిని డిస్క్వాలిఫై చేస్తే గేమ్ అస్సలు ముందుకెళ్ళదు, నేను అన్ని గేమ్లో ఏమేమి జరిగాయో మాట్లాడక వివరించక నిఖిల్ వినర్ అని డిసిషన్ తీసుకున్నా, ఆ విషయమే బిగ్ బాస్కి చెప్పి అంటుంది. అయితే అది ఫుడ్కి సంబంధించింది కాబట్టి ఒకవేళ నేను చెప్పిన అన్ఫెయిర్ అయితే చెప్పింది, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా పర్లేదని బిగ్ బాస్కి చెప్పానండి. నబీల్ ఇక్కడ ఇదే పాయింట్, అదే రాంగ్. నీ మీద నువ్వు తీసుకున్న డెసిషన్ మీద నీ మీద నీకే నమ్మకం లేదు. అలా ఉంటే అలా రెండో మాట అనకూడదు. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు, టిట్ ఫర్ టాట్ అన్నట్టు చెప్పాడు. ఇంకా నో డౌట్ ఎక్కడ ఆదిత్య విషయం కంపేర్ చేస్తూ మళ్ళీ ఇవన్నీ చెప్పి టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా చెప్పాడు. నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయి నన్ను కాలదంటావు. అయితే ఇక్కడ నేను ఆ పాయింట్ ఏంటంటే, హోస్ట్ ముందు కూడా కన్ఫ్యూజ్ అయ్యానంటే ఆమె అంగీకరించి మళ్ళీ ఇక్కడ ఈ వాదన ఏంటి. అలాగే రెండోది ఏం చెప్పింది సోనియా ఆన్సరు, రూల్ బుక్ చదవలేదు కాబట్టి చదువుకోను. ఇక్కడ నబీల్ గట్టిగానే వాయిస్ రేజ్ చేసి నువ్వెవరమ్మా చెప్పడానికి, నేను చదివినా అంటాను. కానీ ఇక్కడ నిఖిల్ అండ్ పృథ్వీ కూడా జోక్యం చేసుకుని సోనియాకి సపోర్ట్గా అరుస్తారు. అసలు ఎందుకు వస్తారా మా టీం రా వస్తాం అంటూ వీళ్ళు అడిగితే ఎందుకు వస్తారు మీరంటే, మా టీం రా మేము వస్తామంటూ పృథ్వీ వాదన. అదేమంటే మీ వాళ్ళు ప్రేరణ కూడా మధ్యలో మాట్లాడుతున్నారంటూ ప్రోమోలో చూపిందంతా. ఈ గేమ్లో పృథ్వీ అండ్ దూరిపోయి అరిచేసి బిస్కట్ రాజా నెంబర్ 2 అయితేనే అనిపించింది సీజన్కి చూస్తే. ఎందుకంటే పక్క వాళ్ళ నామినేషన్లో ప్రతి దానికి వేలు పెట్టి కాలు పెట్టి దూరిపోయి ప్రేరణ ఒక దగ్గర ఒక మాట అనేది ఆగింది. ఆ పాయింట్ వచ్చింది కాబట్టి ఇది సిచ్యువేషన్ జస్ట్ ఒక మాట చెప్పి, బట్ అది వంకబెట్టి ఆ రోజు సంచాలకుడిగా ఉండేటప్పుడు కూడా సేమ్ నీ వాయిస్ నీ టోను నీ హై పిచ్ అని కూడా మీదకి వెళ్ళి అడిగే ఆమె అతడు నబీల్ అండ్ సోనియా అవుతుంటే వీళ్ళిద్దరు నిఖిల్ అండ్ పృథ్వీ వచ్చినాడు. ఇక్కడ కూడా సేమ్ దూరిపోతూ అరుస్తారు, రచ్చ అయితే చేస్తాను. నిజంగా పృథ్వీ ఆట ఈరోజు నామినేషన్లో అతను తీసుకునే స్టాండ్ అవన్నీ చూస్తే దారిన పోయే దరిద్రం ఎత్తినేది కూడా అంటారు కదా. అసలు పక్కోడు నామినేషన్లో నువ్వు ఎందుకు దూరిపోతానో నాకు అర్థం కావట్లేదు. ఈ సీజన్కి పక్క బిస్కెట్ రాజా అయితే నో డౌట్. అలాగే నబీల్ ఏంటి గొడ్లను కవర్ చేయొద్దు అంటే ఇంకా ఫిజికల్ అవుతాను, వస్తే స్ప్రే కొట్టి పోతా అంటే ఓకే ఫెయిల్ సంచాలక్ అని అంటుంది. ఇక్కడ జనం అందరూ చూస్తున్నారులే ఎవరు ఫెయిరో అని నబూల్ అంటాడు. నిజంగా జనం చూస్తున్నారు కనుక ఆయన టాప్లో ఉంటే ఈమె లీస్ట్లో ఉంది. అలాగే ఆ స్ప్రే కొట్టేటప్పుడు కూడా ముఖం మీద కొట్టమన్నారు అనడం. ఆ తర్వాత కూడా ఇద్దరు గొడవ పడ్డారు. నబీల్ ఇక్కడ ఒక మాట అంటాడు, ఏమని, నేను ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నా అంటూ ఘనంగా గర్వంగా రొమ్మిర్చి కూడా చాలా ధైర్యంగా కాన్ఫిడెంట్గా చెప్పాడు ఆ మాట. ఎస్ ఐఎమ్ సోలో ఫైటర్, సోలో గేమర్, నేను ఇండివిజువల్గా ఆడుతున్నా. నిజంగా ఈ పాయింట్ అతను నోటంటే అంత కాన్ఫిడెంట్గా అంత స్ట్రాంగ్గా చెప్పిన తర్వాత సోనియాకి ఈ పరిస్థితి ఎంత వేగంగా వస్తుందని మొదటి 2-3 రోజుల ఆట చూసిన ఆడియన్స్ ఎవరు కూడా అనుకొని ఉండరు, ఏమాత్రం కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే వేరే వాళ్ళు గేమ్ ఆడుతున్నారని చెప్పిన ఈమె ఈరోజు ఇంకా నబీల్ అనే కంటెస్టెంట్ వచ్చి నేను సోలోగా ఇండివిజువల్గా ఆడుతున్నాను, సోలో ఫైటర్, సోలో గేమర్ అని ఖరాఖండిగా ముఖం మీద చెబితే ఈవిడ తడబడే పరిస్థితి వచ్చింది తప్ప నేను కూడా సోలో ఫైటర్, నాది గ్రూప్ గేమ్ కాదు, నేను ఇండివిజువల్ గేమర్ అని చెప్పలేకపోయింది. ఎందుకు, బలమైన కంటెస్టెంట్స్తో మనం ముందుకు వెళ్ళిపోదామని ఆవిడ నోటంటే ఆవిడ స్వయంగా చెప్పి ఈ బలమైన అందరితో ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకుని ఆ గ్రూప్కి లీడర్ అయిపోయాయి. సో ఆమె నాయకత్వంలో అలా ముందుకు పోతున్నారు ఆటలో. ఆడియన్స్లో ఇలా వెనక్కి అయితే వెళ్ళిపోతున్నారు. సో పర్ఫెక్ట్గా కాన్ఫిడెంట్గా ఆయన చెప్పగలిగాడు. అలాగే సోనియా ఇక్కడ ఏమంటుంది, నువ్వు అసలు గేమే స్టార్ట్ చేయాలంటే నేను ఎలా ఆడుతున్నానో జనం చూస్తున్నారు, ఫోటో టాస్క్ చూడలేదా, నేను స్ట్రాంగ్ కాబట్టి క్లాన్లో గుడ్లు టాస్క్లు కూడా క్లాన్ నుంచి కూడా నన్ను సంచాలకుడిగా అందులో ప్లేయర్గా తీసేస్తాను, నేను స్ట్రాంగ్ అనేగా తీసి సంచాలకుగా చేశాను. పర్ఫెక్ట్ పాయింట్ ఇది. దెబ్బతో ఈ మాటతో ఆమె 2 చేతులు జోబులు పెట్టుకుని వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. కానీ పృథ్వీ ఉండలేడు కదా, అందుకే చెప్పింది బిస్కెట్ 2 అయిపోతాడేమో, కాదు 1-2, బిస్కెట్ 1 నుంచి 10 వరకు కూడా ఇతడే అనిపించింది. ఎందుకంటే ఇక్కడ కూడా ఏదో ఊర్లో పెళ్ళికి ఏదో హడావిడి అన్నట్టుగా వాళ్ళ నామినేషన్లో పృథ్వీ కూడా దూరిపోతాడు, రెచ్చిపోతాడు. నువ్వు వీక్ అనేది తీసేసేవాళ్ళు, వీక్ అని తీసేస్తారా, నబీల్ స్ట్రాంగ్ అని పక్కగా తీసేస్తారు. కానీ చెప్పుకోవడం చూస్తే ఇక్కడ పృథ్వీ చాలా వరస్ట్గా బిహేవ్ చేశాడు. అసలు అతనికి ఏం సంబంధం లేకపోయినా నబీల్తో గొడవ దిగాడు, సోనియా కోసం అరుస్తా ఉన్నాడు. ఇక్కడ కూడా నబీల్ గట్టిగానే కోటింగ్ ఇచ్చింది, నీకు ఇప్పుడు కనిపించడం లేదా, మధ్యలో అతను వచ్చి నీ తరఫున మాట్లాడుతుంటే ఎందుకు ఆపట్ల, నామినేషన్ నీదే, అతని దాంట్లో మళ్ళీ స్ట్రోక్ అయితే ఇచ్చేసాడు. సో ఇక్కడ మళ్ళీ చెప్పాడు, ఆదిత్యన మాట్లాడుతుంటే విన్నావా, రెచ్చిపోలే, పాయింట్ చెబుతుంటే విన్నావా అంటే అది కూడా అడిగేది నబీల్. మొత్తానికి ఏ దశలో కూడా తగ్గలే.
కౌంటర్ మీద కౌంటర్ స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకుంటూ ఇచ్చుకుంటూ పోయాడు. ఎందుకంటే ఆదిత్య నువ్వెందుకు మాట్లాడుతావు అనింది ఇక్కడ. ఆదిత్య పాయింట్ నువ్వెందుకు ఇక్కడ మాట్లాడుతావు నబీల్, నీకేం సంబంధం అని అడిగితే కరెక్ట్‌గా చెప్పాడు. మరో స్ట్రోక్ పాయింట్, బుల్లెట్ పాయింట్ దించాడు. మరి మొదటి రోజు చీఫ్‌గా నన్ను తీస్తున్నప్పుడు బేబక్క ఇతన్నే శేఖర్ భాషను చెప్పి నువ్వు నా గురించి నువ్వెందుకు మాట్లాడావు? ఎంత వ్యాలిడ్ పాయింట్ తెచ్చాడు. ఆదిత్య గురించి నువ్వెందుకు మాట్లాడతావు అని సోనియా అడిగితే, మరి మొదటి రోజు మా ముగ్గురిని తీస్తారు నా గురించి నువ్వెందుకు మాట్లాడావు అని అనగానే ఇంక ఏం అనలేక పర్సనల్ అటాక్ దిగింది. ఇంకా నీకు నోరు లేదు కాబట్టి మాట్లాడా అంటుంది. నీకు వినేందుకు చెవులు లేవు, దమ్ము లేదు అంటూ పర్సనల్ అటాక్ దిగాలని చూస్తుంది. ఇక్కడ మళ్ళీ మేడం నీ సంగతి తెలుసు, అడిది పిడిది పెట్టేటో తిప్పుతారు, అమీర్పేట మలక్పేట అన్ని తిప్పేస్తారు, మీరు ఎలా డైవర్ట్ చేస్తారు నాకు తెలుసు మేడం, నా క్లారిటీ నాకు ఉంది, నేను ఫెయిల్ సంచాలకు కాదు, నా క్లారిటీ నాకు ఉంది ఫుల్ కాన్ఫిడెంట్ ఏదో చెప్పాడు. బాగా అయితే లాక్ చేశాడు. అలాగే నబీల్ రెండో దూరికి పృథ్వీకి. ఇక్కడ కూడా పృథ్వీ రీజన్ చెప్పేలోగా సోనియా మధ్యలో దూరింది. అంటే ఆమె నామినేషన్లు ఇతర నామినేషన్లు ఆమె. ఆయన ఏం చెప్పబోతున్నాను ఇంకా, పృథ్వీ మీ నాన్న ఫోటోని త్యాగం చేసి మా నాన్న ఇచ్చావు, చాలా నాకు హ్యాపీ ఫీల్ అయ్యింది, దానివల్ల నాకు మరింత ఎనర్జీ వచ్చింది, శక్తి వచ్చింది, దానివల్ల ఆడుతున్నాను, నీకు అంత అర్హత లేదు అంటే ఇక్కడ సోనియా వరస్ట్గా మధ్యలో దూరి మాట్లాడింది. ఇక్కడ బిగ్ బాస్కి నబీల్ కూడా ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ ఏం బిగ్ బాస్ ఇది, ఆయన నామినేషన్ నేను చేస్తుంటే ఈమె దూరుతుంది, ఈమె నామినేషన్లో ఆమె దూరుతుంది, అసలు ఏంది పంచాయతీ, నా నామినేషన్ నేను చెయ్యొద్దా అని గట్టిగా బిగ్ బాస్కి ఏదైనా కంప్లైంట్ అప్పుడు ఆగింది. లేకపోతే అర్హత లేదంటే నీకు అంత సీన్ లేదు అన్నట్టుగా ఏదో చెప్పబోయేదా, నువ్వు పెద్ద త్యాగం, నీకు కృతజ్ఞత లేదు అన్నట్టు ఆయనకి చెప్తాను, నువ్వు నాకు వాచి అదే మా నాన్న ఫోటో ఇవ్వడం వల్ల నాకు 1000 ఎన్నికల బలం వచ్చింది లెక్క, సో మరింత ఎనర్జెటిక్గా ఆడుతున్నాను, నాకు అది చాలా బూస్టప్ వచ్చింది లెక్క ఆయన చెప్పబోతూ ఉంటే నీకు అంత లేదులే, ఆ కృతజ్ఞత లేదులే అంటే ఏదో చెప్పబోయి మాట్లాడితే వెంటనే గట్టిగా ఇచ్చాడు. సో బిగ్ బాస్ కూడా చెప్పడం అప్పుడు సైలెంటే. ఇక రీజన్ అని చెప్తాడు, నువ్వు ఆవేశం తగ్గించుకో, ఎఫర్డ్ ఆ బూత్ పదాలు మాట్లాడదు, ఆ తప్పుగా అనిపించింది, కంట్రోల్ చేసుకుని మంచి రీజను. పృథ్వీ కూడా అగ్రి అవ్వాల్సిందే. అలాగే సంచాలకుడిగా నేను ఉండేటప్పుడు బయాసర్ సంచాలక ఖర్చు అది కూడా నాకు నచ్చలేదు అన్నాడు. అలాగే మూడోది ఏమంటే సంచాలకుడిగా నేను సోనియా విషయంలో మాట్లాడుతుంటే నేను ఆమె టోన్లో మాట్లాడు, ఎందుకంటే ఆమె గట్టిగా అరిస్తే మాట్లాడితే నేను కూడా అట్టగానే, బట్ నువ్వు వచ్చి మధ్యలో టోన్ అంటూ సంచాలకుడి నా మీదకి వచ్చు, మీరు అంతా ఒక గ్రూప్లా కనిపించింది, కరెక్ట్గా అనిపిస్తుంది కదా, మీకు కూడా ఆడియన్స్ కూడా అట్ట ఎస్ నబీల్ చెప్పింది కరెక్ట్గా గ్రూప్లో కనిపించింది అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ కూడా సోనియాల మధ్యలో దూరింది, మాట్లాడుతుంటుంది, నబీల్ సీరియస్ అయితే అవుతుంది ఇక్కడ, దాంతో నేను రిమైండ్ చేస్తున్నా అంటుంది. దీనికేమంటాడు మళ్ళీ నబీల్ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు, కోటింగ్ కూడా ఇచ్చాడు, నువ్వు రిమైండ్ చేయడం, నువ్వు ఎవరు, మన పేరెంట్ కాదు, నాకు గార్డియన్ కాదు, నాకు బుర్ర ఉంది, నాకు గుండు ఉంది, నేను ఆలోచిస్తా, నా ఆటనైనా ఆడుతా, నువ్వు రిమైండ్ చేయాల్సిన అవసరమే లేదంటూ ఇచ్చి పడేశాడు ఇక్కడ. సో అప్పుడు సైలెంట్ అయింది. లేకపోతే ఆదిత్య లెక్క బోక్ చేయొచ్చు, ఎగతాళిగా మాట్లాడచ్చు, మాట్లాడనీయకుండా అసలు లాక్ చేయొచ్చు అనుకుంటే అక్కడ నబీల్ కదా, ఇప్పుడు ఆమెకి తెలుగు ఎంత ఫ్లూయెన్స్ ఉందో అతనికి ఉంది, చక్కని స్లాంగ్తో ఇచ్చి పడేశాడు. ఇంకా అప్పుడు ఫైనల్గా పృథ్వీ అంటే బూతులకు సారీ చెప్పాడు, తప్పే అంటాడు, చెప్పాలి. అలాగే బట్ నువ్వు బయాసుడు సంచాలకుగా అనిపించావు, ఎందుకంటే గుడ్లు ఆ కోడి నుంచి తీసుకున్నప్పుడు రెడ్ లైన్ దాటొద్దాను, కానీ వాళ్ళని ఏం అనలేదు, మా క్లాన్లోనే అన్నావు, యు ఆర్ ఫెయిల్ బయాసుడు ముందుకు వస్తాడు. సో ఇక్కడ అక్కడుండి మాట్లాడి నబీల్ అంటే పృథ్వీ నా ఇష్టం ముందుకు వస్తాడు కదా, ఇద్దరు అరుచుకుంటే చాలాసేపు ఫెయిల్ ఎక్కడ కూడా పృథ్వీ వరస్ట్గానే బిహేవ్ చేశాడు. మీ టీం ఓడిపోయింది, మీ టీం వీక్, అది ఆడియన్స్కి తెలుసు, మీరు వీక్ అంటే ఎగతాళి చేశాడు, ఇది కరెక్ట్ కాదు. అప్పుడు ఆయన టోన్ గురించి నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, నీ టోన్ నాకు నచ్చలేదు, టోన్ గురించి మాట్లాడకూడదని రూల్స్లో ఉందా, నా మైకు నా ఇష్టం, నాకు నచ్చినట్టు మాట్లాడతాను కానీ ఓకే, అవన్నీ ఓకే, నీ మైకు నీ ఇష్టం, నీ టోన్ అనుకో, ఆడియన్స్ ఎలా తీసుకోవాలి అలా తీసుకుంటారు, వాళ్ళకి పాజిటివ్గా వస్తే సపోర్ట్ చేస్తారు, నెగిటివ్గా వస్తే రిజెక్ట్ చేస్తారు, ఓకే. అయితే ఇక్కడ కూడా మళ్ళీ సోనియాని చూడాలి, ఇతర పృథ్వీ ఆహా ఏం పాయింట్, అబ్బో ఆనందంతో ఉబ్బిపోతూ ఉందన్నమాట. పృథ్వీ ఏం అడిగాడు లెక్క. పృథ్వీ యాక్షన్స్ చూసి ఇంకా ఆయాసం ఆపుకోలేక మధ్యలో మళ్ళీ దూరింది, అరుస్తుంది సోనియా కూడా. అయితే నాకేమనిపించింది అంటే వీళ్ళు క్లియర్గా కలిసికట్టుగా తవ్వుకుంటున్నారని అర్థమవుతుంది. నో డౌట్ వీళ్ళిద్దరిలో ఒకరు అస్సాంకి వెళ్ళిపోవడం ఖాయం అని ఈ సీన్ చేశాక లైవ్లో ఎవరికి చూసినా సరే అర్థమైపోతుంది. ఇక్కడ వీక్ మీరు ఓడిపోయారు అని ఎగతాలు చేయకూడదు, ఎందుకంటే ఎవరు ఎలా ఆడినా సరే ఎంత ఎఫెక్ట్స్ పెట్టారు, ఆట గెలుపు కాదు, ఆడిన విధానం ఇంపార్టెంట్, వాళ్ళు ఎట్లా ఆడారు వీళ్ళు ఎట్లా ఆడారు అవన్నీ చూస్తారు ఫైనల్గా ఆడియన్స్ చూసేది అది. సో పైగా మీరు వీక్ ఓడిపోయారు, మీకు చేతగా ఇలా పోక్ చేయడం వల్ల ఎగతాలు చాలా గెలుస్తావులే, నువ్వు గుడ్లు గెలిచావు, వీళ్ళు మనసులో గెలిచారు చూద్దాం లెక్క ఆడియన్స్ని కెలికి ఫయంగా అయింది ఇలా పోక్ చేయడం వల్ల. సో పృథ్వీకి ఆ విషయం కూడా అర్థం కావట్లే, ఓకే నీకు కండబలం ఉంది, ఎలాగా అడితే అలాగా ఆడవు, గెలిచావు, సెలబ్రేట్ చేసుకో, పక్క వాళ్ళు వీక్ అంటే నిన్ను ఆడియన్స్ వీక్ చేసేస్తారు ఓట్ల పరంగా. ఆ తర్వాత మన నామినేషన్ ఈ ప్రాజెక్ట్ అయినాక మళ్ళీ బ్రేక్ ఇచ్చినాక నిఖిల్ యష్మి మధ్య కూడా గొడవ, ప్రేరణ ముందు దూరింది కదా అంటూ నిఖిల్ అంటే మీరు దూరిపోయి ఫస్ట్ ఇచ్చేసరికి కదా మేము వచ్చాం, మా వాళ్ళు అంటారు చాలాసేపు ఎదురు అరుచుకున్నారు, యష్మి అంటారు మా క్లాన్కి చీఫ్ లేరు కనుక నేనే దూరా, సరే తేల్చుకోవాలి చూసుకోవాలి, మా క్లాన్ తరఫు నేనే చీఫ్గా వస్తాను అన్నట్టుగా. సో ఇప్పుడు మళ్ళీ చీఫ్ అయితే బాగుంటుంది, కంటెంట్ అయితే వస్తుంది. అలాగే ప్రేరణ మణికంఠకి ఏం చెప్పిద్ది అంటే
ఎప్పుడు ఎలా ఉంటే అర్థం కావట్లేదు. ఫస్ట్ నామినేట్ చేసా, బ్రేక్ అయినప్పుడు సపోర్ట్ చేసా, అన్నీ బాగానే ఉంది. బట్ నీకు ఎప్పుడు ఎగ్నెస్ట్‌గా కూడా ఉండనని నేను చెప్పా. నువ్వు కూడా గట్టిగా అన్నావు. నీలో అరే మణికంఠ ఒక్క పాయింట్ కూడా నెగెటివ్ లేదని కూడా నేను చెప్పా. బట్ నువ్వు నా దగ్గరికొచ్చి ఫ్రెండ్‌షిప్ అంటావు. నువ్వు చాలా సీమ ఏదో పదం చెప్పాడంట. ఎప్పుడు ఏది మంచిగా తీసుకుంటావు, చెడుగా తీసుకుంటావు అర్థం కావట్లేదు అంటది. అలాగే సచ్ ఎ నైస్ పర్సన్ అని చెప్పేసి హగ్ కూడా అడిగావు, హగ్ చేసుకోవాలన్నాను. అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడికొస్తే సడన్‌గా ఏ టాపిక్ తీసి తెస్తావో తెలీదు అంటే దోశ గురించి కూడా. ఆ వీడియో వచ్చింది కాబట్టి అందరికీ తెలిసింది. కానీ నీతో ఏమన్నావు అక్కడ? ప్రేరణ నీ ఇంటెన్షన్ ప్యూర్ నాకు తెలుసు. నీకు ఏ ఉద్దేశ్యం లేదు అని చెప్పావు. బట్ అక్కడికెళ్ళి ప్రేరణ ఇంటెన్షన్ వేరే ఉంది. డౌట్ ఉంది సార్ నాకు. అసలు ఆవిడకి ఇవ్వాలని విల్లింగ్‌నెస్ కూడా లేదని చెప్పు. ఈ డబుల్ డోస్ ఏంట్రా బాబు! అక్కడొక మాట, ఇక్కడొక మాట. ఆవిడ పాయింట్ అది. నాతో ఇలా చెప్పావని. దానికేమో ఆ దోస అలా పెట్టడం కాదు, నసగడం వరకు నీ ఇంటెన్షన్ నాకు నెగెటివ్ అనిపించింది. మరి అక్కడ ఎందుకు చెప్పాలి? అందుకే ప్రేరణ అయితే మరి ప్రేరణ నీ ఇంటెన్షన్ ప్యూర్ అని నాకెందుకు చెప్పావు? మరి అక్కడికెళ్ళి సార్ వేసేటప్పుడు విల్లింగ్ లేదు, అది లేదు, ఇది ఎందుకు చెప్పావు? నువ్వు అలా చెప్పడం వల్ల హౌస్ అంతా అలాగే అనుకున్నారు. బట్ ఆ వీడియో వేశారు కాబట్టి సరిపోయింది. క్లారిటీ వచ్చింది అని ఆమె అయితే చెబితే మళ్ళీ చెప్తాడు దోశ వేసినప్పుడు సారీ చెప్పు ఏదో కవర్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే హోస్ట్ నువ్వు దూరడం వల్ల పెద్దదయ్యింది అని చెప్పాడు కదా. సో ఆ వీడియోతో పాటు క్లారిటీ వచ్చేసింది కనుక ఆన్సర్ చేయలేక పెద్దగా ఏదో చెప్పేదానికి ప్రయత్నం అయితే చేశాడు. అలాగే సారీ చెప్పాలనేసి అన్నాడంట. నేనెందుకు సారీ చెప్పాలి? నేను ఇంటెన్షన్‌తో చేయలేదు. కానీ ఆ తర్వాత క్లాన్ డెసిషన్ క్లాన్ మెంబర్ గనుక చెప్పాను చేశాను దోశలది. బట్ నువ్వే అంత పెంట చేస్తూ నువ్వే అంత స్ప్రెడ్ చేసేసావు అని చెబుతాడు. నిజంగా హోస్ట్ అన్నట్టు ఒకవేళ మధ్యలో ఆయన దూరకపోతే వాస్తవానికి ఆ రోజు ఆయన కావాలని వాంటెడ్‌లీ చేయాలని చేయలేము. మణికంఠ నేను ఆ రోజు కూడా అదే చెప్పి, ఈ రోజు అదే చెప్పా. కానీ కొద్దిగా ఇతను ఒకవేళ సైలెంట్ ఉంటే మీ ఇద్దరు ఏదైనా ఇష్యూ ఉంటే కూర్చోండి క్లియర్ చేసుకున్నట్టుంటే అంత అయ్యేది కాదేమో అని లేక మా హోస్ట్ చెప్పినట్టుగా ఇక్కడ ఈ అమ్మాయి కూడా అదే ఫీల్ అయ్యింది. సో నేను పని కట్టుకొని చెప్పలా, నేను ఫీల్ అయిందే, చూసిందే చెప్పినట్లుగానే కంప్లీట్‌గా ఎందుకంటే వాళ్ళందరికి అదే వచ్చింది. మణికంఠ ఉన్నాడు సరిపోయింది చెప్పాడు. ఈ ప్రేరణ అదే బ్యాడ్ ఇంటెన్షన్‌తో వేసిందేమో, వేయాలని లేదేమో అన్నట్టుగా అయింది. అది హైలైట్ అయింది హౌస్‌లో. సో అందువల్ల ఇప్పుడు వీడియో వేయబట్టి నాకు క్లియర్ అయింది ఇలాగ చెప్పింది. ప్రేరణ రెండోది ఎవరికంటే నయనికాకే. నువ్వు ఆటలో కనిపించలేదంటే మీ క్లాన్‌తో చీఫ్‌తో చాలా బ్యాలెన్సింగ్‌గా టఫ్ ఫైట్ ఇచ్చానని కవర్ చేస్తది. బట్ ఏం ఆడింది గుడ్ల దగ్గర కూర్చుంది. అలాగే ఆడింది. అయితే అలా టఫ్ బ్యాలెన్స్ బాల్స్ బ్యాలెన్స్ టాస్క్ అయితే ఆడింది. సో ఇవి పార్ట్ 1 రచ్చ అయింది. నెక్స్ట్ మిగతా అన్నీ కలిపి మరొక వీడియోలో చెప్పుకుందాం. అలాగే ఎపిసోడ్ అయిపోయింది. వెంటనే ఫుల్ క్లారిటీతో మరొక ఇది చేద్దాం. న్యూస్ బోర్డ్ అండ్ జర్నలిస్ట్ సతీష్‌లో ఒపీనియన్ పోల్స్ 2 పోల్స్ పెట్టారు. రెండిట్లో ఓటు వేయండి. ఆ లింక్ కూడా షేర్ చేయండి.